యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన రైతు తూనం నరేష్ 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. గత డిసెంబర్ నెలలో సమృద్ధిగా భూగర్భ జలాలు ఉండగా పంట చేతికి వస్తుందని భావించాడు. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతుండడంతో బోరుబావుల్లో నీరు అడిగంటింది. పొట్ట పోసుకునే దశలో పంట ఎండిపోతుండడం చూసి తట్టుకోలేని రైతు వాటర్ ట్యాంకులను నెలకు 15,000కు అద్దెకు తీసుకొని సమీప రైతుల నుండి నీటిని తెచ్చుకొని పంటను కాపాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన రైతు తూనం నరేష్ 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. గత డిసెంబర్ నెలలో సమృద్ధిగా భూగర్భ జలాలు ఉండగా పంట చేతికి వస్తుందని భావించాడు. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ముదరడంతో బోరుబావులలో నీరు అడుగంటింది. పొట్ట పోసుకునే దశలోనే పంట ఎండిపోతుండడం చూసి తట్టుకోలేని రైతు వాటర్ ట్యాంకును నెలకు 15,000కు అద్దెకు తీసుకొని సమీప రైతుల నుంచి నీటిని తెచ్చుకొని పంటను కాపాడుకున్నానని అంటున్నారు. మండలంలోని గ్రామాలలో బురుజ్బాబి, కొమ్మాయిపల్లి, వెల్మజాల, సీతారాంపుర గ్రామాలలో కూడా ఇదే తరహాలో ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నవాబుపేట రిజర్వాయర్ నీరు విడవాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. సంబంధిత అగ్రికల్చర్ అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం స్పందించి ఎకరాకన్నిటికీ 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వైకుంఠ మొత్తం ఎందుకు